వ్యవహారంలో మరింత నిక్కచ్చిగా ఉండాలి. ఒక్కోసారి కొన్ని విషయాల్లో కొంత ఫర్మ్గా ఉండాలండి. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ టేకప్ చేస్తున్నప్పుడు సంబడి విల్ కమ్ అండ్ డిస్టర్బ్ యూ. ఒక స్టూడెంట్ ఉన్నాడు, చదువుకోబోతుంటే ఫ్రెండ్ చాలా సినిమా పోదా ఉంటాడు. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ, నేను ఈవేళ చదువుకోవాలి. అలా కాదు, ఈవేళ లాస్ట్ డే, పోనీ తర్వాత ఏబీ సెంటర్గా పోయి చూస్తాను. కాదు అన్న నువ్వు వస్తే రా. ఇప్పుడు మా ఫాదర్ వచ్చి మాట్లాడుతూ అన్నారు నాతో. మా అమ్మ నుంచి ఫోన్ వస్తుంది నాకు, ఏదో అబద్ధం చెప్పండి. నో అని చెప్పలేకపోవడం వల్ల ఏమవుతుందంటే, మొహమాటం ఇట్లాంటి ఫ్రెండ్స్కి నిక్కచ్చిగా చెప్పలేకపోవడం వల్ల ఈ విల్ ఎక్స్ప్లాయిట్ యువర్ గుడ్నెస్. మీ టైంని జాగ్రత్తగా మేనేజ్ చేసుకోండి. ఎందుకంటే మనం ఎప్పుడు ఏది చేయగలమో అప్పుడు అది చేయండి. ఒకేసారి 2-3 పనులు చేయకండి, 2-3 ప్రాజెక్టులు పెట్టుకోకండి. నెక్స్ట్, సమస్యలను సరదాలుగా మార్చుకోవాలి. అంటే ఇందాక ట్రాఫిక్లో ఇరుక్కున్నప్పుడు చికాగ్గా ఉంటుంది. మీరు చేయగలిగేది ఏమీ లేదు, రైట్? మీరు చేయగలిగేది ఏమీ లేనప్పుడు ఏం చేయాలంటే మీకు ఇష్టమైన పాట పాడుకోండి, రైట్? లేకపోతే ఒక సంతోషమైన సంఘటన గుర్తు తెచ్చుకోండి, ఇది ఇలా జరిగింది. లేకపోతే మీకు సినిమాలో నచ్చిన ఒక మంచి సీన్. ఒక సినిమా మనం చూస్తే 2-3 సార్లు చూస్తాం. బట్ ఎట్లా తీశాడు, ఎట్లా అయింది, అసలు ఈ ట్విస్ట్ ఎట్లా అనిపించింది అతనికి. ఏదో ఒకటి మీకు ఇష్టమైన ఫీల్డ్ గురించి ఆలోచించండి. ఎందుకంటే ఆ టైంని మరో విధంగా మీరు గడపడానికి అక్కడి నుంచి కదలలేరు, ట్రాఫిక్ మధ్యలో ఉన్నారు మీరు, రైట్? విశాల దృశ్యాన్ని చూడండి. అంటే కొన్ని పరిస్థితుల్లో చిన్న విషయం గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. ఇది ఏమవుతుంది, అది ఏమవుతుంది, మీరు ఏం చేయలేరు. కొన్నింటిని ప్రపంచం అలాగే ఉంటుంది. అది ఎలా ఎందుకైంది, ఆ చిన్న పాపని అలా చేశారట, ఆ చిన్న బాబుని ఇలా చేశారట, అది అయిపోయింది. మీరు ఇప్పుడు ఏమి చేయలేని పరిస్థితి. సో కొంచెం మీరు పాజిటివ్గా ఉండండి, మీ ఫ్రెండ్స్తో మాట్లాడండి పాజిటివ్గా. మీ ప్రమాణాలను ఎప్పటికప్పుడు సర్దుబాటు చేసుకోవాలి. అంటే శాదస్థాలు పెట్టుకుంటారు కొందరు, ఇది ఇలాగే ఉండాలి, అది అలాగే ఉండాలి, పర్ఫెక్షనిజం ఉంటారు. లేదు పర్వాలేదు, నేను ఇలా కూడా ఉండగలను, అలా ఉంటాను అని మార్చుకుంటూ ఉండండి. ఇటువంటి చిన్నవే అనుకోండి, ఇవి మీరు చేయగలిగిన రోజుని డెఫినెట్గా మీరు బాగా ఉండగలుగుతారు.